ఏదైతే ఎంజే మార్కెట్ కూడలిలో మూడు వైపుల నుంచి గణనాథులు గంగమ్మ ఒడికి చేరేందుకు అక్కడికి వస్తున్నారు. అందులోని ఒక రహదారి చార్నార్ నుంచి కూడా వస్తుంది. అయితే చార్నార్ వద్ద మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు. ఓవర్ టు యు రమేష్. గణేష్ నిమజ్జన శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. చార్మినార్ వద్ద అయితే విగ్రహాలు అయితే క్యూ కడుతూ కోలాహలంగా మారడం జరగవచ్చు. అయితే ప్రత్యేకంగా వారు గణేష్ నిర్వాహకులకు సంబంధించి కూడా ప్రత్యేక ఆకర్షణలతో అలంకరించి ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. దీంతో గణనాథులు చూడడానికి భక్తులు భారీ ఎత్తున రావడం జరిగింది. మనం ప్రస్తుతం ఆపరేషన్ సింధూర, ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర పేరుతో కూడా గణనాథులను అయితే తయారు చేసిన తర్వాత అలంకరించడం జరిగింది. ప్రస్తుతం వారి యొక్క నిర్వాహకులను వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ సింధూర అంటే తాజాగా జరిగిన వాటిని మీరు ఎందుకు ఎంచుకున్నారు, దాని ప్రత్యేకత ఏమిటి? మనం అందరం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రకారము పాకిస్తాన్లో పోయి ఈ పని చేశారు. మన ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఈ గణేష్ ప్రొసెషన్ మాధ్యమం మేము మన ఇండియాకి అందరికీ ఇట్లా జరుగుతున్నది. పాత ఇండియా లేదు, కొత్త ఇండియా ఉన్నది. జై జై నరేంద్ర మోదీ. బస్తీలో గణనాథుల యొక్క విగ్రహాలు అనేది ప్రత్యేకత ఉంటుంది. బాలాపూర్ కానీ, తర్వాత బాలాపూర్తో పాటు ఇతర గణనాథులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఆకర్షణ ఇస్తున్నారు. అంటే భారీ ఎత్తున గణనాథులు దర్శనమిస్తూ తర్వాత ట్యాంక్ బండ్ వైపు కూడా ఈ శోభయాత్ర నెమ్మదిగా కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులను కానీ, తర్వాత ఇక్కడికి వచ్చే నిర్వాహకులకు సంబంధించి కూడా భాగ్యనగర ఉత్సవ కమిటీ వారికి స్వాగతం పలుకుతూ కూడా గణనాథులను అయితే ఒక్కొక్క గణనాథునికి ఆ యొక్క నిర్వాహకుల పేరును స్వాగతం పలుకుతూ కూడా వీరు అయితే ముందుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే గణనాథులు చార్మినార్ దగ్గరికి క్యూ కడుతున్నాయి. ఇది దాదాపు ఈసారి కొంతవరకు ఆలస్యంగా జరిగింది. కానీ ఈ లోపే దాదాపు బాలాపూర్కి సంబంధించిన గణనాథులు ఇప్పటికే చార్మినార్కి చేరుకుంటుంది. కానీ ఈసారి గణనాథుని యొక్క అక్కడ జరిగిన వేలంపాట కానీ, తర్వాత కొంతవరకు అక్కడ కొంత అంతరాయం అయితే ఏర్పడడం జరిగింది. అనంతరం కూడా గణనాథులు బయలుదేరి హుసేన్ సాగర్ వైపు శోభయాత్రగా కొనసాగుతున్నాయి. వరుసగా గణనాథులు భారీ గణనాథులు ఇప్పుడే నిర్వాహకులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది. తొందరగా గణనాథులు బయలుదేరాలి. తర్వాత ఎక్కువగా దాదాపు 50,000 విగ్రహాలు కూడా గణనాథునికి సంబంధించి కూడా నిమజ్జనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గణనాథులు తొందరగా వెళ్ళాలి అని చెప్పి కూడా పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. కాబట్టి భారీగా గణనాథులకు సంబంధించి కూడా వస్తున్న నేపథ్యంలో పోలీసులు జియో ట్యాగ్ ని ఏర్పాటు చేసి ఆ జియో ట్యాగ్ సంబంధించి కూడా వారికి కొంతవరకు ఏ రూట్ లో వెళ్ళాలి, తర్వాత ప్రధాన శోభయాత్ర వెళ్ళే వారికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆ రూట్కి సంబంధించి కూడా వారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వచ్చే ప్రధాన శోభయాత్ర ఇది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చాంద్రాయణ గుట్ట కానీ, తర్వాత చబపిత్రపుత్ర, తర్వాత ఈ ప్రధానంగా ఈ చార్మినార్, బేగం బజార్ ఈ ప్రాంతాల్లో అత్యధికంగా గణనాథులు ఆకర్షణీయంగా భారీ విగ్రహాలు అయితే ఉంటాయి. కాబట్టి ఆ విగ్రహాలకు సంబంధించి కూడా రోడ్డు కూడా క్లియర్ చేయడం, తర్వాత అన్ని విభాగాల శాఖ అధికారుల సమయంతో కూడా గణనాథులకు సంబంధించి శోభయాత్ర ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇది సాయంత్రం నుంచి గణనాథుల సంబంధించి కూడా క్యూ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పోలీస్ అధికారులు కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి, తర్వాత మహిళలు కానీ, తర్వాత పురుషులు కూడా ఎక్కువ ఉత్సాహంతో కూడా గణనాథులకు సంబంధించి కూడా నిమజ్జనంకి, తర్వాత ఉత్సవానికి సంబంధించి కూడా శోభయాత్రలో పాల్గొంటారు. కాబట్టి అందరూ కూడా శాంతియుతంగా, తర్వాత చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి కూడా పోలీస్ అధికారులు చూపించడం జరిగింది. ఇప్పటివరకు యొక్క గణనాథులకు సంబంధించి కూడా శోభయాత్రలో అయితే పాల్గొనే వారందరూ కూడా ఉత్సాహంతో జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలు కూడా చేస్తూ ప్రత్యేకంగా వారి అయితే నినాదాలు చేసుకుంటూ, నృత్యాలు చేసుకుంటూ, డాన్సులు చేసుకుంటూ, తర్వాత చేసుకుంటూ కూడా ట్యాంక్ బండ్ వైపు అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు గణనాథుల యొక్క ప్రత్యేకంగా ఆకర్షించడంతో కూడా తమకంటూ చూస్తున్నాం. మనం ప్రస్తుతం గణనాథుని యొక్క చూస్తున్నాం. ఒక చిన్న గణనాథుని పూర్తిగా కరెన్సీ రూపంలో కూడా కరెన్సీ గణనాథుడిగా రూపొందించి జరిగింది.
విగ్రహానికి కారు పైన ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేకంగా డిజైన్ రూపొందించి చేయడం జరిగింది. ప్రస్తుతం గణనాథుని యొక్క చేయడం జరిగింది. వారి యొక్క నిర్వాహకులను వారితో మాట్లాడి ఏంటి ప్రత్యేకత ఏంటిది? కొంచెం కొంచెం వస్తుంది తెలుగు. गणपति बप्पा मोरया शालीबंडा के गणपति जी है हमारे घर के. आज हम विसर्जन करने लेके जा रहे हैं. ఏంటి అంటే కరెన్సీ పెట్టడానికి కారణం ఏంటి? డబ్బులు పెట్టడానికి గణనాథులు శాలిబండ నుంచి వచ్చామని చెప్తున్నారు. అంటే ప్రత్యేకంగా ఆకర్షించడానికి కూడా ఆ గణనాథుల్ని ఈ విధంగా ఏర్పాటు చేశామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే పాత బస్తీలో ఉన్న ప్రతి గణనాథులు కూడా తమకంటూ ఒక గణనాథుని అలంకరించడం, ప్రత్యేకంగా రూపొందించడం, తర్వాత వాటికి సంబంధించి కూడా చూస్తున్న ప్రస్తుతం ఈ గణనాథుని యొక్క ప్రత్యేకత ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంట్లోదే అన్న గణేశుడు, ఇంట్లో గణేశుడు. ఏంటిది అంటే అంటే చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. దాని అలంకరణ కూడా మంచిగా చేశారు. మా చెల్లె సిస్టర్ చేసింది అలంకరణ. గణనాథులకు సంబంధించి కూడా గణనాథుల్ని కూడా ఏర్పాటు చేయడం, తర్వాత గణనాథుల యొక్క అలంకరణ కూడా అయితే చేస్తుంటే చూస్తున్నాం. ప్రస్తుతం చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ గణనాథుల్ని శోభయాత్రలో పాల్గొని ఉత్సాహంగా నిమజ్జనానికి అయితే వాళ్ళైతే శోభయాత్ర అయితే బయలుదేరింది. అయితే ఒక్కొక్క గణనాథు ఇప్పటికే చార్మినార్ వైపు అయితే నెమ్మదిగా కొనసాగుతుంది. ఇప్పటివరకు గణనాథులకు సంబంధించి కూడా నిమజ్జనం చాలా సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మహిళలు వారితో ఎట్లుందమ్మా అంటే నిమజ్జనం ప్రతి సంవత్సరం పోతుంటారా? ఈ సంవత్సరం ఎట్లుంది? పోతుండే ప్రతి సంవత్సరం పోతుండే. మెయిన్ పోవడా 5 years అవుతుంది. నా చిన్నప్పటి నుంచి మేము వెళ్తున్నాం టైం బోర్డ్కి. హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్ చేసుకుంటూ గణేషుని సాగదొప్పుతాం.